నా జీవితంలో బ్లేడ్ పట్టియాను ఇంకా నీకు. నేను నవ్వుతుందంటే వాళ్ళ ఇంట్లో తెలుసా, తలుచుకొని ముఖం చూస్తూ నవ్వుతూనే ఉంది. ట్రెండ్ అసలుకి హెయిర్ లేకపోవడం, అక్కడ ఫుల్ హెయిర్ ఉండడం. ఇది స్టైల్ అంట. నీకు నచ్చలేదంటే చెప్పు, ఐబ్రో పెన్సిల్ పెడతాదంట. ఇప్పుడు ట్రెండ్ ఏం తెలుసా, ఇక్కడ అస్సలకి తీసుకోవడం, ఇక్కడ అసలుకి హెయిర్ లేకపోవడం, అక్కడ ఫుల్ హెయిర్ ఉండడం. మళ్ళీ ఇక్కడ మొత్తం హెయిర్ కట్ చేసుకోవాలా, అక్కడ ఈడి వరకు కట్ చేసుకోవాలా, ఇది ఫుల్ పెట్టుకోవాలా. ఇతలు ఫుల్ అంటే ఇతల ఉండకూడదు. ఇంకా నేను ఊరికి ఇంకా షాపింగే చేయాలా. మేడము అప్పుడు డ్రెస్ కొనింది, ఆల్రెడీ డ్రెస్ కొనింది, కావాల్సిన యాక్సెసరీస్ కూడా కొనింది. కొనలేదా? గాజులు అవన్నీ కొనలేదా? గాజులు ఒకటి కొన్ని, ఇంకేం అవన్నీ చెప్పు. గాజులు ఇంకేదో క్లిప్పులు అవన్నీ కొనలేదా? అది ఊరికి కాదు, నార్మల్ క్యాజువల్ గా కొన్నాను. అవన్నీ కొని పెట్టుకుంది. ఇంకా నేను కొనలే. నాకు 50 మినిట్స్ ఉన్నా సరిపోతుంది అంట నాకైతే. ఒక సెట్ తీసుకుంటే అయిపోతుంది. దానికి మ్యాచింగ్ కమ్మలు, స్టిక్కర్స్, స్లిప్పర్స్. అంతా కాదు, బాగా ఏంది షేప్ నాకు అర్థం కాదు. స్టైల్ అది, ట్రెండ్. మళ్ళా తెలుసా, ఊరి పోయినాక ఇట్లా గలీజ్ ఉంది, మొత్తం కావాలంటే మొత్తం షేవింగ్ చేసుకొస్తా అంటే నువ్వేం భయపడదు, కాటుక పెడతాదంట. కాటుక కాదు, ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పెన్సిల్ అంటే ఐబ్రో పెన్సిల్, ఇది గీసుకునేది ఇక్కడ గీస్తా, అడగిస్తే కనిపించదు. ఇట్లా ఉంటది. అయినా ఈ స్టైల్ ఇట్లానే పెట్టుకోను. ఇది స్టైల్ అంట. నీకు నచ్చలేదంటే చెప్పు, ఐబ్రో పెన్సిల్ పెడతాదంట. నీకు నచ్చినా నచ్చకుండా నేను ఏం పెట్టాను, ఎందుకంటే బాగుంది అది. ఇట్లా నవ్వుతుందంటే వాళ్ళ ఇంట్లో తెలుసా, తలుచుకొని ముఖం చూస్తూ నవ్వుతూనే ఉంది. ఇప్పుడు కూడా నవ్వు ఆగాకుంది. మళ్ళీ నేనే నీకు సెలూన్ చేసేది. నా జీవితంలో బ్లేడ్ పట్టియాను ఇంకా నీకు. నేను పట్టుకుంటా కదా. వద్దమ్మా.